హైదరాబాద్ చెప్పరా చారీ. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న కోట ఫ్యాక్టరీ సీజన్ 3 వచ్చిందిరా. చాలా రోజులైంది వచ్చి. ఈ రోజే కంప్లీట్ చేశాను. ఓకే, ఇంతకీ ప్లాట్ ఏంటి మా? ప్లాట్ అంటే ఏం లేదురా, 10th తర్వాత చాలా మంది స్టూడెంట్స్ ఐఐటిఎన్స్ జేఈకి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఆ ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కవర్ చేసుకుంటూ సిరీస్ ఉంటుందిరా. నేను కాదు ఇదబ్బా చిన్న లైనే కదా అనుకోకు. అదొక టీనేజ్ లో ప్రతి ఒక్కరు ఎలా బిహేవ్ చేస్తారో, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అట్రాక్షన్, ఎమోషన్స్, ఇవన్నీ కవర్ చేసుకుంటూ ఒక మంచి బ్యూటిఫుల్ సిరీస్ ఇది. మా ఇంతకీ యాక్టర్లు ఎవరు మా? యాక్టర్స్ ఎవరంటే నీకు డైరెక్ట్ గా చెప్పను, ఇతను ప్రీవియస్ వర్క్ చెప్తాను రా. పంచాయతీలో ఒక లీడ్ యాక్టర్ ఒకరు ఉంటారు, జితేంద్ర కుమార్ అని, నీ ఫేవరెట్ యాక్టర్. మావా ఓకే, మనోడంటే మినిమం ఉంటది మరి. ఎలిటి ప్లాట్ లైన్స్ లో స్టూడెంట్స్ ని ముందుకు పుష్ చేయడానికి, కథను ముందుకు తీసుకెళ్ళడానికి ఒక క్యారెక్టర్ ఉంటుంది, స్టూడెంట్స్ మోటివేట్ చేసేలాగా. సో జితేంద్ర కుమార్ కూడా సేమ్ క్యారెక్టర్ ఉంటుంది మూవీలో. అతను చెప్పి ప్రతి డైలాగ్స్ మనకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది. నిజంగా పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందిరా. అండ్ తర్వాత 5 స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా లీడ్ యాక్టర్సే. సో వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇంతకీ టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి మావా? టెక్నికల్ గా చాలా బాగుంటుంది ఈ సిరీస్. మ్యూజిక్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఒక థీమ్ మ్యూజిక్ ఉంటుంది, ఆ థీమ్ మ్యూజిక్ కూడా చాలా సీన్స్ లో చాలా వర్కౌట్ అవుతుంది. అండ్ స్పెషల్ మెన్షన్ ఏంటంటే సిరీస్ లో చాలా సీన్స్ విజువల్ టెల్లింగ్ ఉంటుంది. అండ్ ఈ సిరీస్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో రన్ అవుతుంది. ఏంటబ్బా బ్లాక్ అండ్ వైట్ అంటున్నాడు, మనం చూడగలుగుతామా అన్న డౌట్ పెట్టుకోకండి. వన్స్ మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు. ఇంతకీ ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది మావా? ఇంతవరకు ఇది టీవీఎఫ్ టెలివిజన్ లో స్ట్రీమ్ అయ్యాయి 2 సీజన్స్. ఓవరాల్ గా ఈ 3 సీజన్స్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. అండ్ ఇది మల్టీ లాంగ్వేజ్ లో కూడా ఉంది. తెలుగులో ఉంటుందా మావా? తెలుగులో కూడా ఉందిరా. ఓకే ఓకే.